అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 19వ తారీఖు 8వ నెల 2024 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు లైవ్లోకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పాతలపాటికి సంబంధించిన యువజన నేత అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు కొన్ని ఆర్టికల్స్లో మీ సాయం కూడా తీసుకోవాలనిపించింది. కొంచెం మా ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు వీటి ద్వారాగా. ఇక మనం న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ రైలా జైలా అని చెప్పేసి చూపిస్తున్నారు. అలాగే ఎక్స్ప్రెస్ జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు, ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తుంది. కాలు కలపలేని టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం అయితే ఉంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హవాడా రైల్వే ఎక్స్ప్రెస్లో పట్నామా ఎక్స్ప్రెస్లో మరుగుదొడ్లోకి ప్రయాణికులు ప్రయాణం అయితే చేస్తున్నారు. అంటే ప్లేస్లో చాలామంది ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు మరుగుదొడ్లోకి వెళ్ళినా కానీ కూర్చోలేని పరిస్థితి అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక దీనిపై ఏ రకంగా దృష్టి పెడతారనేది చూడాలి. నెక్స్ట్, రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలు, ప్రభుత్వానికి నివేదించిన వ్యవసాయ శాఖ పరిష్కారాల సూచన. మరి దీని గురించి మీ రిపోర్ట్ ఏంటనేది మా ప్రజలకు వివరించాలి. రుణమాఫీ మీద సాంకేతిక సమస్యలు వచ్చినాయి వాస్తవం, కానీ వాటిని పరిగణనలో పెట్టుకొని మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీటి మీద సమీక్షా సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించే విధంగా సూచనలు చేశారు. అధికారులకి గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్, జనధన ఖాతా వరమా భారమా అని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే ఇక్కడ మోడీ నాయకత్వంలో ఇదివరకు 2014లో జనధన్ ఖాతా యోజన జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సమస్యలు లేవా, ఎందుకు లేవు, చాలా జనధన ఖాతాలు నిరుపయోగమయంగా ఉన్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. భవిష్యత్ పరిస్థితి ఏంటి, జనధన్ ఖాతా 2.2 కార్యక్రమాలు ఏంటి అనేది ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇక లోపాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వ విపక్షాలు ఏవైతే ఉన్నాయి ఇవి జనధన్ ఖాతా మీద ఏవైతే విమర్శలు ఉన్నాయో అవన్నీ గుర్తిస్తూ ఉన్నాయి. విషయం ఏంటంటే జనధన్ ఖాతా అనేది ఇప్పటికీ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ చాలామందికి అయితే ఉపయోగకరంగా ఉంది. ఎక్కువ కాలం నిరుపయోగంగా ఉంటాయంటే మనం వాడకుండా ఎక్కువ కాలం ఉంచినట్టయితే ఖచ్చితంగా ఆ అకౌంట్లు అనేది నిలిచిపోతున్నాయి. ఇది ఒక రకంగా మైనస్ అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోండి. 500 నుంచి 1000 రూపాయలలో ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా ఇవి పనిచేస్తూనే ఉంటాయని అయితే మోడీ గారు తెలపడం అయితే జరిగింది గతంలోనే. మళ్ళీ ఒకసారి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా బీజేపీ ప్రభుత్వాన్ని. జనధన ఖాతాలు ఎంతమందికి లబ్ధి పొందినాయి, ఎంతమంది అర్హులయ్యారు, ఇది ఒకటి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అసలుకి ఈ జనధన ఖాతాలు ఎప్పుడు రిలీజ్ చేశారు అనేది నాకు పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా నేను బీజేపీ కార్యకర్తని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, ఆ ఇన్ఫర్మేషన్ రేపటి వీడియోలో మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేపిస్తాను. నెక్స్ట్, రుణమాఫీ పంటలు మాఫీ మంటలు అని చెప్పేసి ఇక్కడైతే మనం చూడొచ్చు. రాజకీయ పార్టీల విమర్శల సవాలు, రైతులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా వజ్రపల్లి తండలాలో రుణమాఫీ కాలేదంటూ రైతులు నిరసన అయితే తెలియజేస్తున్నారు. దీని గురించి కాంగ్రెస్ కార్యకర్తని వివరణ కోరుతున్నాం. మాది ప్రజాపాలన, ప్రజల కోసమే మేము పనిచేస్తాం, కానీ మేము దేనికి ఎవరికి ఏమీ చేయకుండా ఉండలేము. కాబట్టి మేము అందరికీ న్యాయం చేకూరుతాం. బీఆర్ఎస్ వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావుని రాజీనామా చేయకుండా దీన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది మీ వరంగల్ డిక్లరేషన్? మీరు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీకి తూట్లు పడిందంటూ రేవంత్ సర్కార్ తూట్లు పొడిచిందని చెప్పేసి కేటీఆర్ ఆ హామీని నిలగొట్టుకోలేకపోతే ఆందోళన అయితే చేస్తామని అయితే తెలుపుతున్నారు. అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకి కేటీఆర్ లేఖ. నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ని, మీ ప్రభుత్వం అప్పుడు 1 లక్ష రుణమాఫీ కాకపోతే ఇదే రైతులు రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోడ్డు మీదకి వచ్చిన రైతులకి మీరు ఏమి సమాధానం చెప్పలే, అసలు స్పందించలే కూడా. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, మంచిగా రైతులకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి రైతులకి ఏ సమస్య వచ్చింది, ఎందువల్ల వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఎందుకు రైతులు దీక్ష చేస్తున్నారు అని తెలుసుకొని ఏమన్నా సాంకేతిక లోపాలు ఉన్నాయా, దేనివల్ల 2 లక్షలు అర్హులైన వారికి ఎందుకు కాలేదు అని తెలుసుకొని అధికారులను పెట్టి సమీక్షా సమావేశాలు నిర్వహించి వాళ్ళకి
లబ్ధి చేకూరేలాగా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సార్ ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి తుమ్మల నాగేశ్వరరావు గారు అర్హత ఎలా ప్రకటించాలని చూస్తున్నారని మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ దాని గురించి, రుణమాఫీ గురించి? రుణమాఫీ యాజ్ ఏ వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఉంటుంది. అది ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకి. అది ఎందుకు? యాజ్ ఏ ప్రభుత్వంలో 5 ఎకరాల నుంచి 2 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే రైతులని అర్హులు చేసింది ఈ ప్రభుత్వం. అది అయితే ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా కూడా రుణమాఫీ అమలు చేసే యోచనలో ఉన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. దాని గురించి ఏమన్నా యాజ్ ఏ ప్రభుత్వంలో ఏ కారణంగా అయినా రైతుల నుంచి మాకు ఇవేమీ రాకూడదని మా తుమ్మల నాగేశ్వరరావు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. రైతుల కోసం మాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. ఇక మనం నెక్స్ట్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కంచాయిలయ్య అయితే తెలియజేస్తున్నారు. కులగణన మనం ఖానాపురం హవేలీ న్యూస్ స్టేడ్లో సదస్సు జరిగింది. ఆ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్ సార్ అలాగే కంచాయిలయ్య గారు రావడం జరిగింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీకి సంబంధించి కంచాయిలయ్య గారు ఈ విషయం అయితే తెలియజేశారు. ఇక మనం అయితే ఇక్కడ చూడొచ్చు, పంచాయతీ ఎన్నికలు అనేవి కులగణన తర్వాతే చేయాలని చెప్పేసి కంచాయిలయ్య అయితే మొండిపట్టు పట్టుకొని కూర్చున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇక మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ సర్వాయి పాపన్నకు నివాళి బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడు ఎంపీ కె లక్ష్మణ్, మాజీ ఎంపీ గోరా నర్సయ్య గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఒకసారి సర్వాయి పాపన్న గారిని తలుచుకొని నమస్కరిస్తూ ముందుకు వెళ్దాం. ఇక రుణమాఫీ పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి కాంగ్రెస్పై బండి సంజయ్ గారు ఆందోళన అయితే చేపట్టారని అయితే తెలుస్తుంది. అయితే ఈ ధ్వజం ఎత్తడం కారణంగా రుణమాఫీ కాక రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం ఉంది. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న ఆరోపించారు. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి, జూనియర్ డాక్టర్ తల్లిదండ్రుల ఆగ్రహం. వీళ్ళు మమతా బెనర్జీ అధికారంలో ఉండి ఒక సీఎం క్యాండిడేట్ అయి ఉండి జూనియర్ డాక్టర్ లెక్చరర్ పైన హత్య జరిగితే కనీసం రెస్పాండ్ అయ్యే అవకాశం లేదా, యాక్షన్ తీసుకోకపోగా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అది సీఎంకి తెలిసింది కాబట్టే ఆమె నుంచి స్పందించి ఆమె సిఐడికి అప్పగించి అందులో నేరస్తుడు ఎవరు అత్యాచారం చేసింది ఎవరు అని నిరూపించి అందులో పూర్తి గైడ్లైన్స్ వాళ్ళకు అందించింది. సార్, ఒక సీఎంగా ఉన్న క్యాండిడేట్ ఎప్పుడైనా సరే ఒకరికి శిక్ష పడేలా చేయాలంటే పెద్ద విషయం కాదు. అలాగే తప్పు చేసిన వాళ్ళు అక్కడ తెలుస్తుంది. ఎవరినో తప్పించడానికి మమతా బెనర్జీ కేవలం బయటకు వచ్చి వితంత్రవాదం చేస్తుంది, డ్రామా చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి రేప్ కేసులు షాజహాన్ అనే వ్యక్తిని కాపాడడానికి డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనిపై మీ స్పందనండి. ఇప్పుడు ఆమెకి అన్యాయం జరిగింది, దాన్ని మమతా బెనర్జీ గారు స్పందించారు. వెంటనే వాళ్ళకి న్యాయం చేకూరేలాగా వాళ్ళకి న్యాయం చేయాలని చూశారు. కాకపోతే స్టూడెంట్స్ ప్రెజర్ ఎక్కువైంది అక్కడ. అవును సార్, ఇప్పుడు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది మీద జరగట్లేదని మనం అంటలేదు, చూడలేదు, ఎన్ని చూడలేదు రోజు న్యూస్లో. అలాంటిది నేను ఒకటి అడుగుతా ఉన్నాను మోడీ ప్రభుత్వాన్ని. ఈ అత్యాచారం జరగకముందు చాలా హత్యలు జరిగినాయి. మోడీ గారు ఏ విధంగా స్పందించారు? మోడీ గారు ఏ విధంగా స్పందించారనేది నెక్స్ట్ న్యూస్లో మనం తెలుసుకుందామండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. జూనియర్ డాక్టర్ తల్లిదండ్రుల ఆగ్రహం అనేది చాలా వెలకట్టలేంది. కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒక ప్రాణం పోయింది. కాకపోతే అక్కడ ఒక గ్యాంగ్ రేప్ జరిగిందని అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే స్పష్టంగా తెలుస్తుంది. 150 గ్రామ్స్ స్పెమ్ అనేది బాడీలో దొరికిందనేది. కానీ ఇక్కడ ఈమె ఒక సీఎంగా ఉండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళని తప్పించేందుకు ఒక్కరిని ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని తెలుస్తుంది. ఎప్పుడు బెంగాల్ సీఎం వీళ్ళని నేరాలు చేసే వాళ్ళని ఎప్పుడు తప్పుదోవ పట్టించదు. ఒకటి. రెండోది, నేరం చేసే వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడేలాగా చేసిద్ది.
తప్పకుండా అదే కోరుకుందాం సార్, ఖచ్చితంగా. ఇక వ్యక్తిపై దాడి కేసు నమోదు. చింతకాని న్యూ స్టేట్ నరసింహపురంలో పాత కక్షల కారణంగా దృష్టిలో ఉంచుకొని ఉపేందర్ తనపై ఆదివారం దాడి చేసి గాయపరిచినట్లు కృష్ణ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎస్ఐ నాగుల్ మీరా గారు పందరపల్లి భూమి వివాదం నేపథ్యంలో నేటి పూనాటి వెంకటేశ్వర్లపై సోదరుడు పూనాటి శ్రీనివాస్ రావు దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తున్నారు. దీని గురించి నాగుల్ మీరా గారు అయితే కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఇక చింతకాని న్యూ స్టేట్ మరో వార్త. ఇక్కడ మనం శ్రావణ మాసం బోనాల వేడుకను ఆదివారం భక్తి శ్రద్ధలతో కారేపల్లి మణికేరంలోను అలాగే నాగలవంశంలోను బోనాలు భక్తి శ్రద్ధతో నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే చింతకాని న్యూ స్టేట్లో ఇంట్లో ఎవరు లేరని సమయంలో వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామవరం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం చిక్కుళ్ళ సరిత భర్త వెంకటేశ్వర్లు ఖమ్మానికి వెళ్లిన క్రమంలో ఫ్యాన్కు ఉరేసుకొని మరణానికి పాల్పడినట్లయితే తెలుస్తుంది. ఆమెకు భర్త అలాగే 3 పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుందా మరేమైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉందని చెప్పేసి దర్యాప్తులో తేలాల్సింది. ఇక ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి చేనేత ఆధునిక సాంకేతికత అయితే తెలుస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఐఐహెచ్టిలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు చురు. పోచంపల్లికి ఐఐహెచ్టి మంజూరు. తాత్కాలికంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనం సీఎం గారిని మెచ్చుకునే తీరాలి. పద్మశాలీల చేనేత మగ్గానికి అంతరించిపోతున్న కళ ఇది. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా తోడ్పడి ఉంటాం. అలాగే వారి ఆలోచనలను మెచ్చుకుంటూ మరొక వాటితో మేము ముందుకు వస్తాను. ఇంకొకటి ఏంటంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పద్మశాలి ఎన్నికల్లో పాతలపాడు గ్రామంలో పోటీ అయితే చేశారు. దీనికి మగ్గం అలాగే రాట్నం 2 గుర్తులు అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ రెండింటిలో నిలబడిన వ్యక్తులు ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నాం. ఎవరు గెలిచినా సరే రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సంఘాల ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికలు అనేవి. మరో వార్తతో మేము ముందుకు వస్తాం. నేను ఒకటి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రైతులకి ఎవరికి అన్యాయం చేయదు. దయచేసి మీ యొక్క రైతు దీక్షని విరమించుకోండి. మీకు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో రుణమాఫీ చేసి చూపిస్తుంది. అలాగే హరీష్ రావుని రాజీనామా చేయవలసిందిగా మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము కోరుకుంటున్నాం. న్యూస్ మనం చూడొచ్చు. ఇక్కడ జాతీయ స్థాయిలో పోటీ ఖమ్మం క్రీడాకారుడి ప్రతిభ శివ సాధించిన అద్భుతమైన కాంప్లికేట్ న్యాచురల్ జిమ్ ఫిట్నెస్ జాతీయ పోటీలో నగరానికి సెంట్రల్ క్రీడాకారుడు శివ ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ తెచ్చారని అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సైబర్ న్యూస్ గురించి. ఈ సైబర్ లింకులు అనేవి చాలామంది వాట్సాప్ ద్వారాగా ఈమెయిల్ ద్వారాగా ఫిషింగ్ అటాక్లు అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీ అని చెప్పుకునే సైబర్ సెక్యూరిటీ తెలంగాణ ఫోర్స్ అనేది ఎలా నివారించాలని చెప్పేసి దీనిపై అవగాహన కల్పిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు చాలా వరకు అన్నౌన్ నెంబర్స్ నుంచి లేదా ఫోన్ కాల్స్ వాట్సాప్ లింకులు వస్తే ఖచ్చితంగా మీరు వాటిని రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. అలాగే వాటిని వెంటనే బ్లాక్ చేయడం అని చెప్పేసి సిటీ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఇక రుణమాఫీ పూర్తిగా కాలేదని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలని చెప్పేసి సీఎంకు హరీష్ రావు సూటి ప్రశ్న అయితే వేశారు. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. అందులోనూ సాంకేతిక లోపాల ద్వారా ఈ యొక్క రుణమాఫీ కొన్ని రైతులకి అందలేదు. కాబట్టి మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క దీని మీద ఏదైతే రుణమాఫీ పడలేదో వాటి మీద సమీక్షా సమావేశం నిర్వహించి వారిని అధికారుల్ని ఇంటింటికి వెళ్ళి మరి వారి యొక్క ఎన్ని రుణాలు ఉన్నాయి, ఇంట్లో ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమంది ఇంకా రుణాలకి అర్హులు, వీటి అన్నిటినీ తీసుకొచ్చి వాటిని వెంటనే రుణమాఫీ చేయాలని మా యొక్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ హరీష్ రావు గారు ఇలాంటి బీఆర్ఎస్ పార్టీలు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం జరుగుతుంది. ఇది ఒకటి నేను ఒకటి చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి, బీఆర్ఎస్ పార్టీ వారికి, మీరు గతంలో చేయలేదు, ప్రజలు తీర్పిచ్చారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అలాగే రైతు రాజ్యం ఇది. కాబట్టి మేము చేసేదాకా చూసి మేము చేయకపోతే అప్పుడు స్పందించి మమ్మల్ని మీరు అడిగితే ఇది ఒక
బాగుంటుంది. ఇక్కడ సామూహిక అత్యాచారం, అలాగే డెహ్రాడూన్లో ఘోరం, 5 అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులు ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్ డ్రైవర్లు, కండక్టర్, క్యాషియర్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. వీటిపైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే శిశు సంక్షేమ కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళంతా కలిసి ప్రత్యేకంగా సమోటో కేసు కింద యాక్షన్ తీసుకొని ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ నేల కొరిగిన అక్రమం, గండిపేట జలాశయంలో ఫామ్ హౌజులు నేలమట్టం, ఓఆర్ఓ ఓఎస్పీఓ స్పోర్ట్స్ విలేజ్లో 20కి పైగా కట్టడాలను ధ్వంసం చేసిన హిమాయత్ సాగర్ పైన హైడ్రా దృష్టి కమిషనర్ రంగనాథ్ గారు ప్రత్యేక దృష్టితో వీటిని అయితే నెలకొల్చినట్టయితే తెలుస్తుంది. సార్, అక్రమ కట్టడాలు అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వీటిపైన రేవంత్ రెడ్డి సర్కార్గా ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతుంది? మా రేవంత్ రెడ్డి సర్కారు స్పందించి అక్రమంగా కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా ఏ అయితే ల్యాండ్ కట్టి వాటి భూమిని దోచుకున్నాయో, అక్కడ కట్టినాయో అవన్నీ తక్షణమే కూల్చివేసి అక్కడ ఏవి కట్టకుండా అది గవర్నమెంట్ ల్యాండు అని చూపించే విధంగా మా రేవంత్ రెడ్డి సారు. ఇక నెక్స్ట్ న్యూస్, బీసీ రిజర్వేషన్ కోటాలో కాంగ్రెస్ మాటిచ్చింది, అది నిలబెట్టుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీకి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. దీని గురించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీడీసీ, జెడ్పీడీసీ, వార్డు సభ్యుల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 42% పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీసీ సంక్షేమ శాఖ రాజ్యసభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టయితే తెలుస్తుంది. దీని గురించి మీరు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు? తప్పకుండా మేము మాట ఇచ్చాం, నిలబెట్టుకుంటాం. బీసీ రిజర్వేషన్ అనేది తప్పకుండా కేటాయిస్తాం, నిర్వహిస్తాం కూడా. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఇక ఈరోజు న్యూస్ అనేది ఇంతవరకే ఉంది. ఖచ్చితంగా మనకు న్యూస్కి ఆహ్వానించగానే వచ్చిన కాంగ్రెస్ యువజన నేత బుర్ర యుగేందర్ గారికి మా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీకు ఖచ్చితంగా పిలిచే ఏర్పాటు చేస్తాము. తప్పకుండా వస్తా. ప్రజల కోసం నేను ప్రజాస్వామ్యంగా పోరాడతా, ప్రజలతోనే ఉంటా, ప్రజలతోనే కలుస్తా. సార్, ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ గురించి మీరు ప్రజలతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇది ఒక మనూరు టీవీ అనేది మంచి స్పందన వస్తుంది. దయచేసి మన మనూరు టీవీని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మరిన్ని వ్యూస్ పెంచండి అని నేను కోరుకుంటా ఉన్నాను మన ఊరు ప్రజలకి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మరో వ్యవస్థతో నేను మీ ముందుకు వస్తాను.